నమస్తే అండి. ఈరోజు అయితే నేను బియ్యం తోటి పాయసం చేస్తున్నానండి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్ నిండా బియ్యం తీసుకున్నాను. గ్లాస్ తోటి కొలతలండి. మనం బియ్యం పాయసం పలుచగా కావాలితే పలుచగా, గట్టిగా కావాలితే గట్టిగా చేసుకోవచ్చండి. చూడండి, కొద్దిగా తక్కువ 2 గ్లాసులు నీళ్ళండి. అలాగే 1 గ్లాసు పాలండి. వేడి పాలండి. అలాగే ఇందులో మనం బియ్యం కూడా వేసుకుంటాం. కడిగేసి నానబెట్టి ఉంచుకున్నానండి ఒక అరగంట. ముందే మొత్తం పాలన్నీ వేసుకుంటే పాలల్లో ఉడకవండి బియ్యం. దాని గురించి కొద్దిగా నీళ్ళు ఎక్కువ, పాలు తక్కువ వేసుకుంటే బియ్యం అనేవి బాగా ఉడుకుతాయి. అవి ఉడికిన తర్వాత కన్నా పాలు వేసుకోవాలండి. పాలు ఎక్కువ వేసుకొని వండుకుంటే ఈ అన్నం బాగుంటుందండి. పాయసం బియ్యం సిరాణం ఏదో అంటారు కదా, అదండి. మేమైతే పాయసం అని అంటూ ఉంటాం, బియ్యం పాయసం. అయితే స్టవ్ వెలిగించుకొని వండుకుందామండి. ఇవి స్టవ్ అయితే వెలిగించి పెట్టుకున్నానండి. ఇది సిమ్లో పెట్టుకొని వండుకుంటే బాగా ఉడుకుద్ది అన్నం అన్నది. తర్వాత చూద్దామండి, కొద్దిగా మరిగిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది నా స్టైల్ అండి. చూడండి, పొంగు వచ్చింది, ఉడుకుతుందండి మెల్లిగానే. ఇప్పుడైతే ఇందులో మనం ఒక చిన్న కొబ్బరికాయ అండి, చూడండి ఇలాగా మిక్సీ కొట్టుకున్నాను. కొన్ని ముక్కలు, కొంతేమో మెత్తగా పేస్ట్ అయింది. ఇలాగా ఒక చిన్న కాయ అండి, కాయ అంతా వేసుకున్నాను. అది ఎక్కువ కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టైంలో వేసుకుంటే మనకి బాగా ఉడుకుద్ది. ఈ అన్నంతో పట్టు కొబ్బరి కూడా ఉడికి టేస్ట్ రెట్టింపుద్దండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ కొబ్బరి ముక్కలు నెయ్యిలో కూడా వేపుకొని వేసుకోవచ్చండి మనం. అవి కూడా టేస్టీగా ఉంటాయి. నాకైతే ఇలాగ ఇష్టం కాబట్టి నేను అలాగే వేస్తాను. సింపుల్గా చేసేస్తున్నానండి, ఏం లేకుండా. జీడిపప్పులు, కిస్మిస్లు కూడా వేసుకుంటారు, నేనేం వేయట్లేదండి. ఇప్పుడైతే మన దగ్గర ఉన్నాయి కదండి పాలు, అవి కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉడికింది కదా అన్నం కదా, కొద్దిగా మేగడ ఉంది ఇందులో, అది కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం 1 లీటర్ పాలండి. బాగా కలిపేసుకొని ఇలాగ పాలల్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అన్నది. ఉడకాలి బాగాని. మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, 1/2 కేజీ బెల్లం అండి, సన్నగా అలాగా చెత్తకొట్టుకున్నాము. వేసి ఎంత పడుతుందో చూసి వేసుకుందాం. ఇలా వేసుకుంటే కరిగిపోద్దండి. 1/2 కేజీ పెట్టద్దండి. తీపి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, కొద్దిగా తగ్గించుకుంటే తగ్గించుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. తీపి ఇదంతా కరిగిపోవాలండి. పావు కేజీ బెల్లం పట్టేసిందండి. ఇదైతే కొద్దిగా కరగాలి. చూడండి, ఇదైతే అయిపోయింది. బెల్లం అంతా కరిగిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. చూసారా, ఇలాగా వండుకుంటే పలుచగా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూడండి ఇలాగా. అయితే మనం ఇందులోకి నెయ్యి వేసుకుందాం. నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి, 2 స్పూన్లు వేసాను నేను.
అయితే బాగా కలిపేసుకుందాం. ఈ నెయ్యితోటే టేస్ట్ పెరిగిపోద్దండి పాయసం అన్నది. చూసారా, ఇది బాగా కలిపేసుకున్నాం కొద్దిలాగా. ఆవు నెయ్యి అండి ఇది. మనం ఆల్రెడీ కొబ్బరి ముక్కలు వేసుకున్నాం కదండి, మేము కొద్దిగా వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బియ్యంతో పాయసం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.